శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి జాతకుల యొక్క జన్మతః వచ్చిన లక్షణాలు, వారి యొక్క గుణగణాలు, నమ్మలేని భయంకరమైన నిజాలు, వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి. ఈ రాశి చక్రంలో 7వ రాశి. తులారాశి వారి యొక్క ఆరోగ్యము, ఆదాయము, అదృష్టము, లక్షణాలు, గుణగణాలు, ప్రేమ, దాంపత్య జీవితము, కుటుంబము, బలహీనతలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వ రాశి. ఈ రాశి జాతకులు అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఎప్పుడూ కూడా వీరు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధను చూపిస్తారు. ఈ రాశి వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉంటారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నుంచుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు. ఈ రాశి వారు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పరులుగా చెప్పడం జరుగుతుంది. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ యొక్క జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారి జాతకులు అధిరోహిస్తారు. అయితే ఈ రాశి జాతకులు తమ జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. ఎదురైన అపజయాలకు కృంగిపోరు. అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారు తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవ్వరితో పంచుకోరు. అలాగే ఇతరుల కుయుక్తులకు లొంగరు. తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజా ఆకర్షణ ఉంటుంది. వ్యాపార, ఉద్యోగ వ్యాపకాల్లో, వృత్తి, విద్యా వ్యాపకాల్లో ఎక్కువగా రాణిస్తారు. ప్రజా అభిమానం ఎక్కువ, ఆర్థిక క్రమశిక్షణ ఎక్కువ, డబ్బులు పొదుపు చేశారు. వీరు పొదుపు చేసేవారు కానీ ఖర్చు చేసేవారు అస్సలు కాదు. అంతేకాదు, పూర్వీకులు ఇచ్చిన స్థిరచర ఆస్తులను కూడా అభివృద్ధి చేయడంలో వీరు తనదైన ముద్రను వేస్తూ ఉంటారు. ఈ రాశి వారు అధిక శాతము పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు ఉంటుంది. దృఢమైన శరీరం కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయాలి అనే కోరిక వీరిలో ఎక్కువ. ఎవరైనా తగువులాడి వీరి వద్దకు వస్తే గనక ఖచ్చితంగా తీర్పు న్యాయబద్ధంగానే ఇస్తారు. ఈ రాశి చిహ్నానికి అనుగుణంగా వీరు చేసే ఏ పని అయినా కూడాను న్యాయబద్ధంగా మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే చేస్తూ ఉంటారు. వీరు సాంకేతిక విద్యలో ఎక్కువగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఎక్కువగా ఉంటుంది. అలాగే వైరి వర్గము ఒక్కటి కానంత వరకు వీరికి ఇబ్బంది అయితే లేదండి. ఒక్కసారి మూకుమ్మడిగా వ్యతిరేకమవుతారు. అటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. సొంత వర్గము భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యక స్వజనుల సమ్మతికి తగిన కారణం కనుగొనడంలో విఫలమవుతారు. ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి కావలసిన సామగ్రికి అధికంగా ఖర్చు చేస్తారు. పడమర, దక్షిణ దిక్కులు ఈ రాశి వారికి ఎక్కువగా లాభిస్తాయి.
తులారాశి వారికి ఉన్న మరొక గుణము పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల కూడాను అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తులారాశి వారి జాతకులు. ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలోనే మంచి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు కూడాను ఈ రాశి జాతకులు ఆదర్శవంతంగా నిలుస్తారు. బంధువర్గంలో విభేదాలు ఈ తులారాశి వారికి కొనసాగుతూనే ఉంటాయి. కూతురికి మాత్రం అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది. ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణము ఈ రాశి వారిలో ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు కూడా అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. ఈ రాశి వారికి విదేశీ యానం బాగా లాభదాయకము. అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్లు బాగా రాణిస్తారు. తులారాశి వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. తులారాశి వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది. ఈ రాశి వారికి కోపం కూడా త్వరితగతిన వస్తుంది. ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కోపం చల్లబడిపోతుంది. మనోచాంచల్యం ఎక్కువ. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారో, మాట మీద నిలబడే తత్వం ఉండదో. ఈ రాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తారో. అందువల్ల వీరు తమ సంపాదనను స్థిరాస్తుల్లోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటుండదు. ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది. ఈ రాశి వారికి దైవ భక్తి ఎక్కువ. అలాగే ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే ప్రతి శుక్రవారం తిథి నాడు లక్ష్మీదేవి పూజ చేయడమో ఎంతో శుభకరమో. అదే విధముగా అమ్మవారికి కుంకుమార్చన కూడా చేయిస్తే విశిష్ట ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారు శనివారం తిథి నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అంతేకాదు నిత్యము కూడా లలిత సహస్రనామ పారాయణం గావించండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పకుండా బయటపడతారు. అలాగే ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండడం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది. ఏ పని చెయ్యాలి అనుకున్నా కూడాను శుక్రవారం శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువల్ల నీలపు రంగు కలిగినటువంటి చేతి రుమాలు జోబులో ఉంచుకోవడం ఎల్ల వేళలా మంచిది. ఈ రాశి వారు శుక్ర మౌఢ్యమి కాలంలో జాగ్రత్త వహించాలి. ప్రజా బలము, సన్నిహిత వర్గము అండదండలు, సంఘంలో మంచి పేరు ఉంటాయి. దీపావళి నాడు చేసే లక్ష్మీ పూజ తులారాశి వారికి మేలు చేస్తుంది. మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానము, స్వీయ విద్య అక్కరకు వస్తాయి. తులారాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడాను స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు. చిత్తా నక్షత్రంలో పుట్టిన వారు మంచి నేత్రాలు కలిగి ఉంటారు. వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణలయందు ఆసక్తి అధికంగా ఉంటుంది. చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణం లేకుండా ఆవేశానికి గురి అవుతారు. అలాగే ఈ జాతకులు మితమైన భోగ భాగ్యాలు చేకూరుతాయి. మధ్య వయసు వరకు సుఖభోగాలు అనుభవిస్తారు. అందరితో కలుపుకుపోయే తత్వం గలవారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని మంచి చెడులు బేరీజు వేసుకుంటారు. వాటిని అమలు చేస్తారు. వ్యాపార పరంగా కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి యత్నాలు చేస్తారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వీరికి లాభిస్తుంది. తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి వీరు కృషి చేస్తారు. వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి స్వభావం అంచనా వేయొచ్చు. పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది. పెద్దలతో అనుబంధం కొనసాగిస్తారు. అలాగే ఎక్కువ మంది ఈ రాశిలో ప్రేమ వివాహం చేసుకుంటారు. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి వడిదుడుకులు ఉండవు. విద్య పరంగా ఈ రాశి జాతకులు అత్యంత ఇష్టతతో ఉంటారు. సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. తల్లిదండ్రులు కన్న కలలు నిజం చేస్తారు. టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇక కుటుంబ సభ్యులతో ఈ రాశి వారి జాతకులు ఎలా ఉంటారంటే అత్యంత కలుపుగోలు స్వభావము. దీనివల్ల వారి నుంచి వీరికి అవసరమైన మద్దతు లభిస్తుంది. ఇల్లాలు అంటే వీరికి ఇష్టము. ఆమె చెప్పిన మాటను జవదాటరు. కొన్ని సందర్భాల్లో ఇది సమస్యగా మారే అవకాశం కూడా లేకపోలేదు. తులారాశి వారిలో ప్రధాన బలహీనత ఏమిటంటే గనక చపల చిత్త మనస్తత్వము, అదేవిధంగా సందిగ్ధంలో పడ్డము. అతి రాజీ స్వభావంతో పాటుగా పోట్లాట స్వభావం కూడా వీరికి సమస్యలు తెచ్చిపెడుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించరు. ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు వంటివి కూడా వీరికి పెద్ద సమస్యలకు దారితీస్తాయి. దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా వీరిని కొంతగా వెంటాడుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో, అలాగే వీరిలో ఉన్న చెడు లక్షణాలు
ఏమిటో, అలాగే జన్మతః వీరికి సంక్రమించిన స్వభావం ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.